వెళ్తారో వాళ్ళపైన రిటర్న్ కేసులు, మిమ్మల్ని కూడా చాలాసార్లు బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. ఏం చెప్తారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాల పాలన ఎంత క్రూరంగా, ఇంకా చెప్పాలంటే ఎంత నియంతృత్వంగా జరిగిందో అనేది మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ రోజు కోర్టు ఆయన వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి గారు ఒక ప్రైవేట్ కేసు వేయడము, దానిపైన ఆయన ఏదో ఫాల్స్ కేసు అని చెప్పని ఇప్పుడు ఆ డిఎస్పీ గారు కోర్టుకి రిపోర్ట్ ఇవ్వడం, ఇదంతా టెక్నికాలిటీస్. అంటే ఇప్పటివరకు పెద్దలు తులసిరెడ్డి గారు కానీ మనం మామూలు టెక్నికాలిటీస్ కేసు గురించి చూసుకుంటున్నాం. కానీ ఇక్కడ బెదిరింపులకి, అంటే ఇందాక ఒక మాట అనుకున్నాం కదా, ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి కానివ్వండి ఎవరైనా సరే, చట్టాన్ని చట్టానికి వ్యతిరేకంగా చేయడము, రెండోది చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చట్టానికంటే మించిపోయి చేయడం అనే దాంట్లో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అంశం కూడా, అంటే కొన్ని ఇన్స్టెన్సెస్ చూసుకుంటే అసలు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఆ పిఏ కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి కూడా వెనకాల ఉన్న ధైర్యం ఏంటి అని అంటే, ఒక పిక్చర్ మనకు ఆ వ్యక్తి నైజం ఏంటి, ఆ వ్యక్తి ఏంటి అన్నదానికి నా స్పందన ఏంటంటే, మీరు వివేకానంద రెడ్డి గారు సరే ఫ్యామిలీ అంశం అని అన్నారు, ఆయన ఫ్యామిలీ అంశం అయినప్పటికీ కూడా దట్స్ ఎ మర్డర్. సెకండ్ థింగ్ వచ్చేసి, ఒక కుటుంబ సభ్యుడికి ఇటువంటిది జరిగితే, అంటే కుటుంబ సభ్యుడి సొంత బాబాయ్ మరణం జరిగితే అధికారం నుండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు చేసినటువంటి దారుణాలు, ఆ కేసుకి సంబంధించి అత్యంత దుర్మార్గం. ఇంకా మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమవుతుంది ప్రజలనని మనం కూడా చూసాము. రెండోది, ఆయన నేచర్ గురించి చెప్తున్నానండి. ఒకటి, 16 నెలలు మరి జైల్లో ఉండి ఆయనకి బాగా చట్టము, ఈ జైలు వ్యవస్థలు లేదంటే ఇవన్నీ అలవాటు పడ్డాయో లేదంటే అవలోకనం చేసుకున్నారో తెలియదు. కానీ ఎంతసేపటికి దౌర్జన్యము, లేదంటే అడ్డొచ్చిన వాళ్ళని ఇంకా అంతమొంతించుకుంటూ పోవడము, లేదు పోలీసు వ్యవస్థని మనం చూసాం కదా. ఇప్పుడు బాధితులనే నిందితులుగా చేయడం అనేది కేవలం సునీత రెడ్డి గారికి సంబంధించింది కాదు. హీరోయిన్ జట్వానీని చూడండి, ఆమె బాధితురాల్లాగా వస్తే ఆమె పైన కూడా రిటర్న్ కేసు పెట్టించి 3 IPS లను ఇన్వాల్వ్ చేసి వాళ్ళని హస్బెండ్ అయిన వరకు చేశారు. ఇదే కాకుండా ఎదిరించిన వారిని కూడా మనం చూసాం కదా, సొంత ఎంపీని ఎదిరించిన వాళ్ళని సిఐడి, అంటే సిఐడి వ్యవస్థని కూడా ఆయన పూర్తిగా దుర్వినియోగం చేసుకుని ఎంత దారుణానికి ఒడిగట్టారో చూసాము. అంతెందుకు, తన రాజకీయ భవిష్యత్తుకే, ఇక్కడ ఒక మనిషి నేచర్ అని అంటున్నాను కదా, ఎలాగైనా సరే అధికారం కావాలని, తులసిరెడ్డి గారు ప్రత్యక్ష సాక్షి అయిండొచ్చు, తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి మరణం ఆయన పక్కనే పెట్టుకొని కూడా ఏ విధంగా ఆయన అధికారంలోకి రావాలనేది జరిగిన సంఘటనతో చూసాం. అంటే అధికారంలోకి రావడం కోసము, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో నెంబర్ 1, అంటే ప్రపంచంలో ఇటువంటి వ్యక్తి ఉండరేమో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. అడ్డొచ్చినటువంటి, రాజకీయంగా ఎదుగుదలకి తోడ్పడినటువంటి సొంత చెల్లి తల్లినే ఆ తర్వాత అదే రాజకీయాలకు అడ్డొస్తున్నారని చెప్పని నిర్దాక్షిణ్యంగా ఎంతవరకు ఒక మనిషి దిగజారకూడదు అంతవరకు దిగజారడం ఒక ఎత్తు అయితే, సొంత బాబాయ్ చనిపోయడం తెలిసినా కూడా తాపీగా చేతులు ఊపుకుంటూ టింగు టింగుమని ఎప్పుడో వచ్చినప్పటికీ మనకు అర్థం కావట్లేదా అటువంటి వ్యక్తి ఎంత దూరం వెళ్తాడు అనేది. ప్రశ్నించినందుకు 1000 మంది పైన కేసులు పెట్టి, లేదా ఎదురు తిరిగిన మాలాంటి వాళ్ళు ప్రశ్నించిన మా పైన కూడా కేసులు పెట్టి, ఎంత జీతాలు పెంచండి అడిగినటువంటి మహిళలను, ఆశా అంగన్వాడీ వర్కులను జుట్టుబట్టి ఈడ్చుకొట్టి అమరావతి రాజధాని మహిళలు కానివ్వని, అంటే ఓవరాల్ ఏంటంటే, ఒకటి అధికారాన్ని ఉపయోగించుకుంటూ మాట వింటారా వినని, ఆ సిబిఐ అధికారులు కూడా అలానే బెదిరించింది, లేదంటే చంపేస్తాము అది చేస్తామని చెప్పని ఒక వ్యవస్థనే అత్యంత దారుణంగా బెదిరించింది. ఇతన్ని చూసుకొని కాదండి, ఆ వ్యక్తులు ఎవరో సోకాళ్ళు సామాన్య వ్యక్తులు, లేదా అక్కడికి డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా పోలీస్ వ్యవస్థలో ఎన్ని వందల సార్లు కోర్టులు మెట్ట వరకు ఎక్కించి ఇలా చేతులు కట్టించుకొని మరి కోర్టుల ముందుండి మొట్టికాయలు తినిపించుకున్నది ఈయన ప్రభుత్వ హయాంలో కాదా? ఈయనకున్న స్వార్థపూరితమైన రాజకీయాల వల్ల కాదా? అంతేందుకు ఈ వ్యక్తి నేచర్ చూడండి, మర్డర్లు చేసిన వాళ్ళని వెళ్ళి జైల్లో పలకరిస్తుంటాడు, మానభంగాలు అనకూడదని మానభంగాలు, లేదంటే అమ్మాయిలని బూతులతో అసెంబ్లీ నుంచి గల్లీ వరకు తిట్టిన వాళ్ళందరినీ కూడా, అంటే అసాంఘిక చర్యలు చేసే వాళ్ళందరినీ వెళ్ళి జైల్లో పలకరిస్తూ ఉంటాడు. అంటే ఇతనికి ప్లెయిన్ గా ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అంటే ఒక రెస్పెక్ట్, చట్టం అంటే రెస్పెక్ట్, ప్రభుత్వము దాన్ని సరిగ్గా పరిపాలించాలి, ఇవన్నీ లేదు. అంత మోనార్క్ టైపు, ఇది నా రాజ్యము, ఇది నా కోసమే పుట్టింది, నేనే దీనికి రాజుని, మనుషుని చంపైనా సరే ఏ విధంగా అయినా సరే అధికారంలో ఉంటాను,
నాకు అటువంటి నేరాలు చేసే వాళ్ళకి నేను మంత్రి పదవులు ఇచ్చుకుంటాను. ఎంత ఎక్కువగా కబ్జాలు చేసి, ఎంత ఎక్కువగా మర్డర్లు చేసి, ఎంత ఎక్కువగా దౌర్జన్యం చేస్తుంటే నేను వాళ్ళకి నా పక్కన ఇటుపక్క ఒకరిని పెట్టుకుంటాను. ఇది ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నేచర్. అటువంటి వ్యక్తికి సంబంధించి ఆయన పాలనలో ఇతను ప్రైవేట్ కేసు బలవంతంగా వేయించారు నాతోటి అనేది ఇప్పుడు తేలింది కదా. అంటే పిఏ కృష్ణారెడ్డి గారితోటి, అంటే ఒక పిఏ ఒక లూప్ లో ఉన్నాడు అని చెప్పి నేను అనుకున్న వ్యక్తితోటి అసలు బాధితుల పైనే కేసును తారుమారు చేస్తూ వాళ్ళతోటి అవినాష్ రెడ్డి అమాయకుడు, లేదంటే ఇంకొకరు చాలా అసలు పాపం నోట్లో వేలు పెడితే కూడా కొరకనంత అమాయకులు వాళ్ళు, మరి వాళ్ళ మీద అనవసరంగా కేసులు పెడుతున్నారు, వీళ్ళని దొంగల్లాగా చూస్తున్నారని అనిపించి రివర్స్ కేసు వేయడం అనేది అత్యంత దారుణమైంది. నిజం ఎప్పటికైనా ఆలస్యంగా అయినా తెలుస్తుంది అన్నట్టుగా ఇప్పుడు ఈ 4 నెలలు పోలీసు డిఎస్పీ గారు చేస్తున్న కృషి వల్ల అనుకోండి, కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ వల్ల అనుకోండి, ఇంతమందిని 23 మంది సాక్షుల్ని వారు ఇది చేసి సాక్షుల్ని వెళ్ళి విచారణ చేసిన తర్వాత ఇప్పుడు మనకు తెలిసింది. ఇది తెలిసింది కాబట్టి నేను అదే చెప్తున్నా, ఒక వివేకానంద రెడ్డి గారు లాంటి